ఉరుసుమండ బ్లోఅవుట్ పై ఓఎన్జీసీ రెస్క్యూ టీం కీలక ప్రకటన విడుదల చేసింది. పరిస్థితి అంతా అదుపులోనే ఉంది అంటోంది ఓఎన్జీసీ రెస్క్యూ టీం. బోరు బావిలో గ్యాస్ చాలా తక్కువగా ఉంది, ఆయిల్ శాతం ఎక్కువగా ఉంది, అయినా సరే ప్రమాదం లేదు అంటున్నారు ఓఎన్జీసీ రెస్క్యూ టీం. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదంటున్నారు. ఓ వారం రోజుల్లో అంతా సర్దుకుంటుంది అంటున్నారు. పరిస్థితులను బట్టి యూఎస్ నుంచి టీంని రప్పిస్తామంటున్నారు ఓఎన్జీసీ రెస్క్యూ టీం. Now that there is a there was a blowout-like condition. Now the conditions have really subsidized to a and things are very much in control. Our teams have already arrived. One team has arrived from Mumbai. Our head RCM team, Mr. Sri Hari, he is already there. He has chalked out all our blowout control plan. Our equipments are here. As I just now told that we have an agreement with Wild Well Control, which is a US company, and they are standby, they are ready with their visas. We within 2 days will decide whether to call them also, based on the condition of the well. So the condition at present are very well are under control and safe. So we are hopeful that minimum within 1 week we will be able to control it. బ్లోఅవుట్కి ఓఎన్జీసీ నిర్లక్ష్యమే కారణమంటున్నారు రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్, అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి. ఇకపై ఏం చేయాలన్నా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాల్సిందేనన్నారు. ఒక పబ్లిక్ ప్రాపర్టీ గ్యాస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసేది ఒక గవర్నమెంట్ ఏజెన్సీ చేసేటప్పుడు ఇది ట్రాన్స్పరెంట్గా చేయాల్సిన బాధ్యత ఉంది. అలాంటిది బాధ్యతను విస్మరించారు. కాబట్టి ఫ్యూచర్లో మీరు చేసే ప్రతి చర్య కూడా మా దృష్టికి రావాలి, ఇంటిమేట్ చేయాలి. తర్వాత 72 వెల్స్ డ్రిల్ చేస్తున్నారని చెప్తున్నారు మీరు, డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు. ఎక్కడెక్కడ ఏమిటి ఎప్పుడు చేస్తారు, మీ షెడ్యూల్ ఏమిటి, ఆ క్లారిటీ ఇవ్వాల్సింది ఉన్నదని చెప్పి నేను చెప్పడం జరిగింది. గ్యాస్ ఇది బర్న్అవుట్ ఇది అయినప్పటి నుంచి కూడా మేము ఒకటే ఆలోచించాం, ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నవి ఎన్ని వెల్స్ ఉన్నాయి, ఎన్ని పైప్ లైన్ ఉన్నాయి, అవన్నిటినీ కూడా వాళ్ళని ఇవ్వమని కూడా వాళ్ళని తెలియచేయడం జరిగింది. వాళ్ళు కూడా త్వరలోనే ఆ డేటా అంతా కూడా మాకు ఇస్తారన్నారు. ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా దాని చుట్టుపక్కల ఉన్న సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏమున్నాయో మీరు అన్నది ఒకటి వాస్తవం. వీళ్ళందరూ కూడా చాలా సమయం తీసుకుని నిర్లక్ష్యంగా ఉన్నారనేది చెప్తున్నారు. ఇలాంటివి ఏమైనా కెలామిటీస్, డిజాస్టర్స్ జరిగినప్పుడు దాని గురించే ఇప్పుడు మేమందరం కూడా ఎంటర్ అవుతున్నాం. లేటెస్ట్ సిచ్యువేషన్ ఏంటి? మా ప్రతినిధి సత్య డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సత్య, ప్రస్తుతం ఇరుసుమండ బ్లోఅవుట్ ఘటనా స్థలానికి సంబంధించి టీమ్స్ ఒక్కొక్కటిగా చేరుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీతో పాటు అలాగే బరోడా నుంచి కూడా 2 బృందాలు చేరుకుంటే ఇప్పుడు హైదరాబాద్ మైన్స్కి సంబంధించినటువంటి టీం కూడా చేరుకుంది. అయితే ఇక్కడ బ్లోఅవుట్కి సంబంధించి కింద అంటే భూగర్భ జలాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏ రకంగా వచ్చాయి, బ్లోఅవుట్కి సంబంధించి ఎందుకు ఇక్కడ ఈ పరిస్థితులు వచ్చాయనే దాని మీద కూడా వీళ్ళు ఒక చర్చ జరిపేటువంటి అవకాశం కూడా ఉంటుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళంతా కూడా ఒక్కొక్కరిగా ఇక్కడ చేరుకున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రజలెవరు కూడా ఆందోళన చెందొద్దు అంటూ కూడా ఇప్పటికే ఒక సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ కూడా చేరుకుని ఈ బ్లోఅవుట్ని నియంత్రించేందుకు ఒక మొత్తం అందరూ కూడా ఒక కమిటీగా అయ్యారు. అందరూ మొత్తం మైన్స్తో పాటు ఒక పక్క రెస్క్యూ టీము, మరో పక్క ఈ ఓఎన్జీసీ టీంతో పాటు అలాగే ఫైర్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ ఇక్కడ చేరుకుని దీనికి సంబంధించినటువంటి అంటే గతంలో ఇది ఎప్పుడు నిర్వహించిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇది పునఃప్రారంభించారు. 2024లో దీన్ని టేక్ ఓవర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత దీన్ని ఎన్ని రోజులు నిర్వహించారు, తర్వాత ఈ ప్రమాదానికి సంబంధించి ఈ మైన్స్కి సంబంధించినటువంటి ఏమన్నా దీనికి లింక్ ఉందా అనే కోణంలో కూడా ఒక కమిటీ నివేదికను కూడా జిల్లా కలెక్టర్కి అందజేయనున్నారు. జిల్లా అధికారులకు సంబంధించినటువంటి మొత్తం ఇరుసుమండకు సంబంధించి అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ చేరుకుంటుంది. రెస్క్యూ టీంతో పాటు అనేక బృందాలంతా కూడా చేరుకుని మంటలని అదుపు చేసే విధంగా కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఏదైతే బ్లోఅవుట్కి సంబంధించి ఇంకా ఉధృతంగా మంటలు కొనసాగుతూ ఉన్నాయి. 2 నుంచి 3 రోజుల సమయం పడుతుందంటూ జిల్లా కలెక్టర్ చెప్పిన నేపథ్యంలో అక్కడ మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే మెల్ట్ అయిపోయినటువంటి ప్రోడక్ట్ అదంతా కూడా తీసేసిన తర్వాత 2-3 రోజుల తర్వాత ఒక క్యాపింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి అది క్లోజ్ చేస్తామంటూ కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఇళ్లకు చేరుకోవచ్చంటూ అధికారికంగా జిల్లా కలెక్టర్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలెవరూ కూడా ఆందోళన
చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అంత ప్రమాద తీవ్రత తగ్గుముఖంగా ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం వాళ్ళ రెస్క్యూ టీం అంతా కూడా అక్కడ పనిచేసుకుంటూ వెళ్తుందనేది జిల్లా కలెక్టర్ చెప్తారు. ప్రస్తుతం అయితే మాత్రం ఒక్కొక్క టీమ్స్ చేరుకుంటున్నాయి. మైన్స్కి సంబంధించినటువంటి హైదరాబాద్ టీం ఇప్పుడు చేరుకుంది. అలాగే ఢిల్లీ, బరోడాకు సంబంధించినటువంటి మరొక రెస్క్యూ టీం మొత్తం 3 బృందాలకు సంబంధించిన వారంతా కూడా ఇక్కడ ఏం చేయబోతున్నారు అనేది ఇంకా ఈ రాత్రికి ఒక అంచనాకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 ఇరుసుమండ నుంచి.